వెల్కమ్ టు మై ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పులివెందులలో నామినేషన్ వేసిన సీఎం జగన్. అనంతరం సిఎస్ఐ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి త్వరలోనే ఇక్కడ వైద్య కళాశాల ఏర్పాటు చేస్తామన్న సీఎం. దేశ అభివృద్ధి ప్రధాని మోదీతోనే సాధ్యం. అనకాపల్లిలో ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్తో కలిసి ప్రచారంలో పాల్గొన్న కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా కోదాడలో ఘోర రోడ్డు ప్రమాదం. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు. ఘటనలో 6 దుర్మరణం. వివరాల్లోకి వెళ్తే, మేమంతా సిద్ధం బస్ యాత్రను బుధవారంతో ముగించుకున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా పులివెందులలో పర్యటించారు. అనంతరం అక్కడ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. తొలుత పులివెందులలోని సిఎస్ఐ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న సీఎం అక్కడి నుంచి నేరుగా రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ జగన్ నామినేషన్ వేశారు. నామినేషన్ పత్రాలను పులివెందుల ఆర్ఓకి అందజేశారు. అంతకుముందు పులివెందులలో నిర్వహించిన ఓ బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడారు. తన చిన్నాన్న వివేకానందరెడ్డిని హత్య చేసింది ఎవరో బయట ప్రపంచానికి తెలుసన్నారు. వారితోనే తన చెల్లెళ్లు జతకట్టారని విమర్శించారు. అవినాష్ ఏ తప్పు చేయలేదు కాబట్టే మళ్లీ టికెట్ ఇచ్చానని చెప్పుకొచ్చారు. అవినాష్ జీవితాన్ని కొందరు నాశనం చేయాలని చూస్తున్నారని తెలిపారు. చంద్రబాబు అండుకో కూటమి తనపై దుష్ప్రచారం చేస్తున్నారని జగన్ అన్నారు. ఎవరు ఫోన్ చేస్తే వెళ్ళాడు వంటి అనేక ప్రశ్నలు అవినాష్ తన అనేక ఇంటర్వ్యూస్ లో, తన ప్రెస్ కాన్ఫరెన్స్ లో తాను లేవనెత్తిన ప్రశ్నలు సహేతుకమే కదా అని చెప్పి ఎవరైనా అవినాష్ వైపు ఎవరైనా మాట్లాడితే చాలు వెంటనే వారి మీద కూడా అడ్డగోలు ఆరోపణలు చేస్తూ కుట్ర రాజకీయాలు చేస్తా ఉండడం ధర్మమేనా అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా అడుగుతా ఉన్నా. ఆలోచన చేయమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా అడుగుతా ఉన్నా. ఇలా చిన్నానని ఓడించిన వారిని గెలిపించాలని తిరగడం కంటే దిగజారుడు రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. మరో వంక కాంగ్రెస్ పార్టీకి ఓట్లన్నీ వచ్చాయి. మరో వంక నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా రాని కాంగ్రెస్ పార్టీతో రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్ పార్టీతో ప్రత్యేక హోదాను విభజన చట్టంలో చేర్చకుండా రాష్ట్రాన్ని దుర్మార్గంగా విడగొట్టి రాష్ట్రానికి అన్యాయం చేసిన ఆ కాంగ్రెస్ పార్టీలో చేరి వైఎస్ఆర్ గారి పేరును ఆయన చనిపోయిన తర్వాత ఛార్జ్ షీట్ లో పెట్టిన ఆ కాంగ్రెస్ పార్టీకి మొత్తంగా వైఎస్ఆర్ గారి పేరునే తుడిచివేయాలని, కనబడకుండా చేయాలని ప్రయత్నిస్తున్న వారికి ఓటు వేయటము అనంటే దానివల్ల ఎవరికి లాభము అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. అనకాపల్లి పార్లమెంట్ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం రమేష్ తన ప్రచారానికి మరింత ఊపు తెచ్చారు. విజయీ భవ పేరుతో చేపట్టిన ప్రచార యాత్రకు జనం పోటెత్తారు. ఈ కార్యక్రమంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, అనకాపల్లి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొనతాల రామకృష్ణ, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు తదితరులు పాల్గొన్నారు. దారి పొడవునా జనం నీరాజనాలు పలికారు. అనంతరం సీఎం రమేష్ మాట్లాడుతూ వైసీపీ పాలనలో అనకాపల్లిని అనాథగా చేశారని ఆరోపించారు. వైసీపీ మంత్రి బూడి ముత్యాలనాయుడు చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. వైసీపీ నేతల మాటలు ఇక చెల్లవని అన్నారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ఆ పార్టీని సాగనంపే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ మోదీ పాలనను ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని చెప్పారు. వైకాపా అరాచక పాలనతో జనం విసిగెత్తిపోయారని ఆరోపించారు. పార్లమెంటుకు ఎందుకంటే ఈరోజు రాజ్నాథ్ సింగ్ గారు వచ్చారంటే మీరు అర్థం చేసుకోండి. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ అనకాపల్లి పైన ఎంత సీరియస్ గా ఉన్నారో రేపు మళ్ళీ 3-4 తారీఖుల్లో ప్రధానమంత్రి కూడా అనకాపల్లికి వస్తున్నారంటే రేపు భారతదేశంలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ పథకం వచ్చినా పెద్దలు రాజ్నాథ్ సింగ్ గారు ఉన్నారు, అమిత్ షా గారు ఉన్నారు, ప్రధానమంత్రి ఉన్నారు. నేను ఎంపీగా ఉంటే ఆంధ్రప్రదేశ్ లో అనకాపల్లికే మొట్టమొదటి పథకం తీసుకొని వస్తాను. ఈ ప్రాంతంలో యువత 18
తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా కోదాడ పరిధిలోని దుర్గాపురం స్టేజ్ వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని ఓ కారు వెనక నుండి ఢీకొట్టిన ఘటనలో కారులో ప్రయాణిస్తున్న 6 మృతి చెందారు. క్షతగాతులను కోదాడ ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. లారీ బ్రేక్ డౌన్ కావడంతో హైవే పక్కన ఆపడంలో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో కారులో 10 మంది ఉన్నట్లు సమాచారం. విజయవాడ వద్ద ఉన్న గుణదలలోని చర్చిలో పుట్టి వెంట్రుకలు తీసేందుకు వెళ్తుండగా ఘటన జరిగింది. ఈరోజు తెల్లవారుజామున ఉదయం 4 నుంచి 5 మధ్యలో హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న ఎర్టిగా కారులో 10 మంది ప్రయాణిస్తున్నారు. దానిలో ఆగి ఉన్న లారీకి వెనక నుంచి ఎక్కేయడం వలన దానిలో స్పాట్ లో కారు మంది చనిపోయినారు. ఈ మృతులందరినీ కూడా బోనకల్లు ఖమ్మం జిల్లా వాసులుగా గుర్తించడం జరిగింది. ఒక 4 ఇంజూర్డ్ పర్సన్స్ ఉంటే వాళ్ళందరినీ కూడా ఇమీడియట్ గా నియర్ బై హాస్పిటల్ కు షిఫ్ట్ చేశాము, గవర్నమెంట్ హాస్పిటల్ కి. వీళ్ళు వాళ్ళ పుట్టెన్నికల కార్యక్రమానికి పిల్లోడి పుట్టెన్నికల కార్యక్రమానికి వెళ్తున్నామని చెప్తున్నారు. అదొకసారి ఆ ఇంజూర్ పర్సన్ తో ఈసారి ఎన్నికలలో గాజువాక నియోజకవర్గంలో కూటమి గెలుపుని ఎవరు ఆపలేరని నియోజకవర్గ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు అన్నారు. పాత గాజువాక పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తాను నామినేషన్ కార్యక్రమానికి వెళ్తున్నప్పుడు ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చారని, వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. విశాఖ జిల్లాకు ఏం చేశారని వైసీపీ వాళ్ళు ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని, ఓట్లెయ్యాలా లేక ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఓట్లెయ్యాలా అని నిలదీశారు. గత 5 ఏళ్లలో గాజువాక ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదన్నారు. తేదేపా హయాంలో అనేక అభివృద్ధి పనులు చేశామని గుర్తు చేశారు. ఎమ్మెల్యేగా తాను, ఎంపీగా శ్రీ భరత్ను గెలిపిస్తే ఉక్కును కాపాడుకోవడమే కాకుండా కాలుష్య నివారణ, మత్స్యకారులకు జట్టి నిర్మాణం, గాజువాకలో ఫ్లైఓవర్ నిర్మాణం, 6 కార్డుల బదిలీ, ఏపీఐఏసీ భూ నిర్వాసితుల సమస్య వంటివి పరిష్కరిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన పీఏసీ సభ్యుడు కోన తాతారావు, బీజేపీ నాయకులు కృష్ణంరాజు, కార్పొరేటర్లు బోండా జగన్, పల్లా శ్రీనివాస్, మల్లి ముత్యాల నాయుడు, గంధం వెంకట్రావు, మహమ్మద్ రఫీ, ప్రకాష్, నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సంపాదించారు కనుక ఆ డబ్బులు వినియోగించి మళ్ళీ ఏదో విధంగా అధికారం కొద్దామని ఒక ఆలోచనతో ఉన్నారు. నేను మీరు చూసే ఉంటారు, మీరు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ప్రజలకి ఇంట్రెస్ట్ లేనప్పుడు, వాళ్ళకి కాదనుకునేటప్పుడు వాళ్ళు రావడం అయితే వస్తారు, కానీ వెంటనే అక్కడి నుంచి తప్పించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. నేను అందుకే మొదట్లో చెప్పాం, మేము ర్యాలీ తీసేటప్పుడు సుమారు 3 గంటల పాటు మేము ర్యాలీ కరెక్ట్గా 9:15 ఆ ప్రాంతాన్ని స్టార్ట్ చేసాం. మేము కృష్ణదేవరాయల కూడలికి వెళ్ళేటప్పటికి, చిన్నగంటేడలో ఉన్నటువంటి కృష్ణదేవరాయల కూడలికి వెళ్ళేటప్పటికి సుమారు 1 గంట అయింది. 10 నిమిషాలు తక్కువ, 5 నిమిషాలు తక్కువ 1 గంట, అంటే రమారమి 3 గంటల పాటు మాతో మండు టెంట్లో నడిచారు. దానే నిదర్శనం. ప్రజలకి మా వైపు చూస్తున్నారు, మాకు రేపు పట్టం కట్టబోతున్నారని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. 14 గ్రామాల ఆరాధ్య దైవం పెదగంటడ సమీపం నెల్లిముక్కు పెంటమాంబ జాతరకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఈ నెల 29న అమ్మవారి ప్రధాన పండుగ నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఆలయ ప్రాంగణంలో ఉత్సవ గోడపత్రికను ఆవిష్కరించారు. అనంతరం మీడియా సమావేశంలో నెల్లిముక్కు పంచాయతీ, ఆలయ మరియు గ్రామ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ ఏటా జాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని, అమ్మవారిని దర్శించుకునేందుకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నట్లు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో చలువ పందిళ్లు, చల్లటి మంచినీళ్ల సదుపాయం కల్పిస్తున్నామని తెలిపారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తర్వాత ఉగాది నాడు ఈ పండుగ చాటింపు చేసి ఘనంగా పండుగ నిర్వహించేవారు. అలాగే ఊరు స్టీల్ ప్లాంట్ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇక్కడున్న గ్రామాల్లో ఈ తాలూకా అందరి సహకారంతో, గ్రామస్తులు, గ్రామ ప్రజలు అందరి సహకారంతో ఈ పండుగను అతి దివ్యమానంగా బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాం. అలాగే అమ్మవారికి చాలా శక్తి ఉంది. ఎందుకంటే చాలా ఊళ్ళో, చాలా గ్రామాల్లో గ్రామదేవతలు ఉంటారు, కానీ మా పెంటమ్మతల్లి అమ్మవారు చాలా ఆ శక్తి స్వరూపం. ఎందుకంటే అక్కడ అమ్మవారి గుడికి వచ్చి ఏమన్నారు అనుకున్నా తప్పకుండా నెరవేరుతుంది. మా తాత ముత్తాతల కాడి నుంచి అమ్మవారి తాలూకా పండుగ ఇంకా పల్లెటూరులో బ్రహ్మాండంగా చేసేవారు. చుట్టాలు, బంధువులు విపరీతంగా వచ్చేవారు. అమ్మవారు చల్లదానం. ఎందుకంటే వ్యవసాయ ఆధారం మీద ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా మరి వర్షాలు శుభ్రం కురవాలని, పంటలు బాగా పండాలని గత పండుగ తాలూకు లెక్కలు కానీ, అలాగే శ్రీరాముడు తాలూకు లెక్కలు చెప్పడం ప్రజలకు ఆనవాయితీగా మాకు వస్తుంది. అదే రోజు పెద్దలు, దొడ్డి పెద్దలు, యువకులు
పెంటవం బాలయ్య కమిటీ, రామాలయ కమిటీ పుర ప్రజల సమక్షంలో పురవీధుల్లోకి ఘటాలు రావడం అనేటువంటిది ఇది ఎన్నో ఏళ్ళ నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయాన్ని ఈ సంవత్సరం కూడా పెద్దలందరూ కూడా కూర్చొని ఈ నిర్ణయం తీసుకొని ఈ పండుగ ఎంతో దిగ్విజయంగా జరుపుకోవాలన్నటువంటి సంకల్పంతో మరి అమ్మవారి మహోత్సవాలు రేపు 29 ఏప్రిల్ నాడు జరుగుతూ ఉన్నాయి. మా అమ్మవారి తాలూకా 15 రోజుల కార్యక్రమాలు కూడా ప్రతి సంవత్సరం ఏదైతే పూర్వం నుంచి వస్తున్న సాంప్రదాయ ప్రకారంగా నిర్వర్తిస్తామో ఈ సంవత్సరం కూడా అదే విధంగా అన్ని కార్యక్రమాలు కూడా దిగ్విజయంగా పూర్తవుతున్నాయి. మరి ఈ రోజు అందులో భాగంగా ఈరోజు అమ్మవారి దుర్గాలమ్మ పండుగ సాయంత్రం జరుగుతుంది. అలాగే రేపు శనివారం శక్తి పండుగ, ఆదివారం మరిడిమాంబ పండుగ, సోమవారం మరి మా ముఖ్య ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ పెంటమాంబ తల్లి. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే కొడాలి నాని నామినేషన్ వేశారు. రాజేంద్ర నగర్లోని తన స్వగృహం నుండి వేలాది మంది ప్రజానికం పార్టీ శ్రేణులతో భారీ ర్యాలీగా బయలుదేరారు. ర్యాలీలో వైసీపీ మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర్ పాల్గొన్నారు. నామినేషన్ అనంతరం మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గద్దెనెక్కించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. మరోసారి గుడివాడలో విజయ కేతనం ఎగరవేస్తానని అన్నారు. మళ్లీ జగన్ సీఎం కావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ సీట్లు అమ్ముకున్నాడు. అమ్ముకున్నప్పుడు ఎన్ఆర్ఐలు ఇక్కడ బతకడం మానేసి అక్కడ అమెరికాలో బతికి ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఇక్కడ ఉన్నటువంటి స్థితిగతులు తెలవకుండా డబ్బే ప్రాధాన్యం, డబ్బెత్తే ఎన్నికల్లో గెలుస్తా ఉన్నటువంటి ఒక పిచ్చ భ్రమలో ఇక్కడికి వచ్చారు. వాళ్ళకి మళ్ళీ ఎప్పుడైతే ఎలా అయితే వచ్చారో అలా కౌంటింగ్ రోజు ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ వీళ్ళందరికీ రిటర్న్ టికెట్లు కొని వీళ్ళ డబ్బులతో వాళ్ళని మళ్ళీ అమెరికా పంపిస్తారు. మళ్ళీ 5 ఏళ్ళకి వస్తారు. ఈ సొల్లు కబుర్లు పిట్ట కబుర్లు చెబుతారు. ఈ పనికి మాలిన వెధవలంతా వచ్చి ఇక్కడ. కాబట్టి ఈ వెధవలు మాట్లాడేటువంటి వెధవ భాషకి ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం వీళ్ళు ఇచ్చేటువంటి 1,00,000, 2,00,000, 5,000, 10కి ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం 1% కూడా ఇటు తట్టు అటు ఇటు మారదు. ఇప్పుడు ఆడు ఎక్కడున్నాడో తెలియదు. 20 ఏళ్ళు ఆడు ఎక్కడున్నాడో తెలియదు. ఆడి ఏ ఊరో తెలియదు. ఆడి అడ్రస్ ఏంటో తెలియదు. ఆడికి కొంప గూడు ఉందో లేదో తెలియదు. ఆడు నాకు వచ్చి గుడివాడని చెబుతున్నాడు. మనం నమ్మాలి. ఇప్పుడు ఇక్కడ ఎవడన్నా గుడివాడ ఎవడన్నా ఎవరికన్నా తెలుసాడు? అది ఇంతమంది పాత్రికేయులు మీరు ఎంతమంది ఉన్నారు ఎవడన్నా తెలుసా? ఆ తెలుగుదేశం పార్టీ సీటు కొనుక్కునే కాక మీతో ఎవరికన్నా పరిచయం ఉందా? తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో సిద్ధం నినాదంతో పట్టణంలోని 6వ వార్డులో కౌన్సిలర్ కుమారి పువ్వుల రతిదేవి ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రచారం చేపట్టారు. ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన సంక్షేమ పథకాలను వివరించారు. నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రిలో డెంటల్ వైద్య సేవలు, డిజిటల్ ఎక్స్రే ప్లాంటు, కంటి వైద్య సేవలు, 91 లక్షలతో నూతన ఆరోగ్య కేంద్ర నిర్మాణం, నిడదవోలు పట్టణ రోడ్డు అభివృద్ధి ఇవన్నీ వైసీపీ పాలనలో జరిగాయన్నారు. ఈ ఘనత ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడికే దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు వైఎస్ఆర్సీపీ పట్టణ ప్రెసిడెంట్ గాజుల రంగారావు, గంగుల గోపి యాదవ్, గోపిరెడ్డి శ్రీనివాస్, ఎస్కే వజీర్ మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి జి శ్రీనివాస్ రెడ్డి గారి గురించి, అలాగే ఎంపీ అభ్యర్థి గూడూరి శ్రీనివాస్ మేము వార్డు అన్నాం. మేము ఇప్పటి వరకు ఈ 5 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు తెలియపరుస్తూ క్యాన్వాసింగ్ చేస్తున్నామండి. ప్రజల నుంచి విశేష స్పందన వచ్చి మాకు మా పార్టీకి అభినందనలు తెలియజేస్తున్నారు. వారిని విజయానికి ముందుకు తీసుకెళ్తామని ప్రతి ఇంట వారు ప్రభుత్వ పథకాలు అందుకున్న ప్రతి ఒక్కరూ వారు చాలా ఆనందంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు. మన ఎంపీ అభ్యర్థి అయిన గూడూరి శ్రీనివాస్ గారి విజయాని కోసం, అలాగే మన ఎమ్మెల్యే అభ్యర్థి అయిన శ్రీనివాస్ నాయుడు గారి కోసం మనం వీధికి మన చైర్మన్ గారి ఆధ్వర్యంలో, భూపతి ఆదినారాయణ గారి ఆధ్వర్యంలో మా వైస్ చైర్పర్సన్స్, కౌన్సిలర్స్, మా పట్టణ నాయకులందరూ ప్రతి వార్డులోనూ ప్రతి గడపకి వెళ్లి సంక్షేమ పథకాలు ఏ విధంగా అందినాయో, వారు ఎలా తీసుకున్నారో అడుగుతూ నిడదవోలు పట్టణాన్ని ఎంత అందంగా అభివృద్ధి చేశారో ప్రజలకి వివరిస్తున్నాను. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 6వ వార్డులో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాము.
జగన్ గారి ప్రభుత్వం తప్పనిసరిగా వస్తుందని ప్రజలందరూ ఆ ఎంపీ అభ్యర్థిని ఎమ్మెల్యే అభ్యర్థిని ఆశీర్వదిస్తున్నారు. ఇది మాకు జై భారత్ పార్టీ తరపున రాజానగరం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పొనగంటి సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. సిబిఐ మాజీ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ స్థాపించిన జై భారత్ పార్టీ తరపున ఆయన పోటీ చేస్తున్నారు. రాజానగరం నియోజకవర్గంలో పార్టీ నాయకులు కార్యకర్తలతో ర్యాలీగా బయలుదేరి రాజానగరం ఎంఆర్ఓ ఆఫీసుకు చేరుకొని నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ రాజానగరం ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలోని రోడ్లు, డ్రైనేజీలు, ఇతర మౌలిక వసతులు కల్పిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ముచ్చకర్ల సత్యనారాయణ, శంకరం, జై భారత్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎంపిక చేశారు, వారికి ప్రత్యేకంగా నా వందనాలు, నమస్కారాలు. అంతేకాకుండా నేను ఈ రాజానగరం నియోజకవర్గంలో మున్సిపాలిటీకి సంబంధించినటువంటి రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ ఇవన్నీ కూడా సౌకర్యంగా ఉండేలాగా అభివృద్ధి కోసం నేను నా పార్టీ తరఫున నేను చేస్తానని నేను ఈ పత్రికా ముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. చాలా మంది నాయకులు వస్తూ ఉన్నారు, అందరూ కూడా దోచుకునే వాళ్ళు, దాచుకునే వాళ్ళు తప్ప సవ్యంగా పరిపాలించేటువంటి పనిచేసే నాయకుడు ఎవరో కనపడట్లేదు. కానీ మా నాయకుడు జేడి లక్ష్మీనారాయణ గారు చాలా సమర్థవంతంగా పరిపాలించడానికి ఉన్నారు. కాబట్టి మీరు అందరూ కూడా ఈ రాజానగరం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఆ పార్టీ తరఫున టార్చ్ లైట్ గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపిస్తే మీకు కావాల్సిన వసతులన్నీ కూడా పార్టీ తరఫున నేను మీకు అందజేస్తానని నేను పత్రికాముఖంగా తెలియజేస్తూ ఈ నా మాటలు తెలియజేసుకుంటున్నాను. కాబట్టి జై భారత్. నా పేరు పొనగంటి సత్యనారాయణ, పార్టీ పేరు జై భారత్, అలాగే పార్టీ గుర్తు టార్చ్ లైట్. అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం కలికిరిలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి రాజంపేట ఎంపీ అభ్యర్థిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాయచోటిలోని కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. తన నామినేషన్ పత్రాలని అన్నమయ్య జిల్లా రిటర్నింగ్ అధికారి అభిషిక్త్ కిషోర్కు అందజేశారు. ఆయన వెంట సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, చిన్నాన్న నల్లారి ఆనంద్ రెడ్డి ఉన్నారు. ప్రస్తుతం ఎంపీ పెదిరెడ్డి మిథున్ రెడ్డిపై మొదటిసారి ఎంపీగా తలపడుతున్నారు. ప్రజలంతా ఆదరించి మరోసారి తనను గెలిపించాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం 1వ వార్డులో ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భీమవరం నియోజకవర్గాన్ని మెట్రో సిటీ స్థాయిలో అభివృద్ధి చేస్తానని, ప్రతి వార్డులోనూ సీసీ రోడ్లు, డ్రైనేజీలు, మరెన్నో అభివృద్ధి పనులు చేశామని అన్నారు. తాను చేసిన అభివృద్ధి ల్యాండ్ మార్కుగా కనిపిస్తున్నాయని, నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేశామని అన్నారు. ప్రతిపక్షాలకు బురద జల్లడం తప్ప వాళ్ళు చేసిన అభివృద్ధి కనిపించడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ మేడిది జాన్సన్, గ్రంథి రవితేజ, ఏఎంసీ చైర్మన్ కోటిపల్లి బాబు, ఎంపీపీ పేరిచర్ల విజయ నరసింహారాజు, పట్టణ అధ్యక్షులు తోట భోగయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రచారం ప్రారంభించిన తర్వాత ప్రతి చోట కూడా మహిళలు హారతులిచ్చి స్వాగతం చెప్పడం, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల పట్ల మహిళల్లో 90% మరి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎంగా చేసుకోవాలనే ఆలోచన, స్పందన కనపడుతుంది. అలాగే ముఖ్యంగా ఈ ప్రాంతానికి సంబంధించిన సోదరులు కూడా ముందుకొచ్చి వాళ్ళందరూ కూడా చేతులు ఊపుతూ మాకు మద్దతు తెలియజేయడం, వాళ్ళకి వంక చూసి నమస్కారం పెట్టినప్పుడు ఫ్యాన్ గుర్తును చూపించి ఓటేస్తానటం చూస్తుంటే కనుక ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పట్ల, అలాగే భీమవరంలో జరిగిన అభివృద్ధి పట్ల వారందరూ కూడా చాలా ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు ఫ్యాన్ గుర్తు మీద ఓటేద్దామని ఉత్సాహం అనేది ప్రజల్లో కనిపిస్తుంది. ముఖ్యంగా భీమవరం నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా నాకు, అలాగే పార్లమెంట్ సభ్యురాలుగా ఉమాబాల గారికి అత్యధిక మెజార్టీ మొత్తం 7 నియోజకవర్గాల్లో చూసుకుంటే కనుక భీమవరంలోనే. చిన్నారులు, యువతి యువకులలో శారీరక శ్రమతో పాటు డ్యాన్స్ పట్ల విస్తృత అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే వేసవిలో శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు డ్యాన్స్ స్కూల్ నిర్వాహకులు నరేష్ తెలిపారు. నగరంలోని కళాభారతి ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన డ్యాన్స్ స్కూల్లో డ్యాన్స్ విత్ నరేష్ పేరిట వేసవి సమయంలో చిన్నారులు, యువతి యువకుల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ శిక్షణలో ఫోక్ డ్యాన్స్తో పాటు సాంప్రదాయ నృత్యాలను సైతం చిన్నారులకు నేర్పుతున్నట్లు తెలిపారు. అయితే వేసవి సమయంలో చాలామంది విద్యార్థులు, యువత స్థూలకాయానికి గురవుతారు, వారికి ఈ నృత్యాలు, జుంబా డాన్సులతో ప్రత్యేక శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. విభాగాల వారీగా సమయాలను కేటాయించి శిక్షణ అందిస్తున్నామని ఈ కార్యక్రమంలో ఎస్వి రమణ, యోగా ట్రైనర్ తులసి తదితరులు పాల్గొన్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగం బాగా ఎక్కువ తిని మనకి వెయిట్ పెరిగిపోయి దానికి గెట్ ఆన్ అవ్వడానికి కొంచెం ఇబ్బంది పడతారు. సో వాళ్ళకంటే ఎక్స్క్లూజివ్గా మనం నైట్ టైమ్స్
ఎక్స్ట్రీస్ 8 to 9, 9:15, 9:30 వరకు మనకు రన్ అవుతుంది ఆల్మోస్ట్. సో వాళ్ళకి మెయిన్ పర్పస్ స్లిమ్ అవ్వడం, ప్లస్ చిన్నప్పటి నుంచి ప్యాషన్ వాళ్ళకి కూడా నేర్చుకోవాలని చెప్పి అది కుదరక ఇవి జాబ్స్ రావడం వల్ల నైట్ టైం మీద మాకు ఫ్రీగా ఉంటుంది సార్ అంటే వచ్చిన తర్వాత ఏం చేయాలని ఆలోచిస్తున్న సమయంలో ఎక్కడ ఉద్యోగం చేసినా 30-40 వేల కంటే ఎక్కువ రాదు. నాట్ ఓన్లీ ఫర్ మానిటరీ బెనిఫిట్ బట్ సొసైటీకి ఏదైనా చేయాలని మంచి సదుద్దేశంతో ఈ ఏరియాలో ఎక్కడ చూసినా ఒక డ్యాన్స్ స్కూల్ కూడా లేదు. కాబట్టి ఒక డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ పెడితే మనకి ఏదైనా సర్వీస్ చేయగలము. నరేష్ చెప్పినట్టు డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ అంటే ఏదో 4 కుప్పిగంతులు వేయడానికే కాదు, శారీరకంగా ఫిజికల్ ఫిట్నెస్ రావడానికి. సార్ స్టార్ట్ చేసిన తర్వాత మాకు ఇంకా అంటే డ్యాన్స్తో పాటు యోగా కూడా జనాలు రావటం జరిగిన తర్వాత ఏంటంటే మా యోగాకు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు పిల్లలతో పాటు వచ్చి డ్యాన్స్ అంతా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. బాగా అంటే వాళ్ళతో అంటే రిలాక్స్డ్గా ఉంటుంది ఇక్కడికి వచ్చినాక అని చెప్పేసి పిల్లలతో పాటు వచ్చి వాళ్ళు కూడా చాలా బాగా వితిన్ 1 monthలో నేను ఎంత స్ట్రెంత్ నేను ఎప్పుడు చూడలేదు. అసలు నిజంగా చాలా బాగా చెప్తారు ఆయన. వితిన్ 1 monthలో నాకు తెలిసి మోస్ట్లీ 80 members అనుకుంటాను, అంత బాగా చెప్తారండి డ్యాన్స్ అనేది. తర్వాత ఇంకోటి లేడీస్ కూడా జుంబా ఎక్సెట్రా ఏరోబిక్ స్టైల్ సాల్సా అన్నీ కూడా సపరేట్ లేడీస్కి ఉంటుంది, స్పెషల్ కేర్ తీసుకొని కూడా చెప్తారు. ఫుట్బాల్ క్రీడలలో రాణిస్తున్న ఎస్ఆర్కే, ఎఫ్సి, సాగర్ సాకర్స్ ఫుట్బాల్ క్లబ్ల చిన్నారి క్రీడాకారులకు టెంజెంట్ ఇండియా సంస్థ స్పోర్ట్స్ కిట్స్ను పంపిణీ చేశారు. ఈ సంస్థ ప్రతినిధులు పోలాక్ స్కూల్ డైరెక్టర్ రజనీ, అమిత్ విర్పూరి, సుష్మిత ముఖ్య అతిథులుగా హాజరై క్రీడాకారులకు క్రీడా దుస్తులు, ఫుట్బాల్స్ను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ క్రీడలతో పాటు చదువుతో శ్రద్ధ చూపించి ఉన్నత స్థానాలకు చేరాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం బోర్డు సభ్యుడు ఎం అశోక్ కుమార్, జిల్లా ఫుట్బాల్ సంఘ ప్రతినిధులు ఎస్జి రామకృష్ణ, శేషుమోహన్, మల్లేష్, సతీష్, త్రినాథ్, బాబు, సన్నీ తదితరులు పాల్గొన్నారు. అండ్ కిట్స్ అలాంగ్ విత్ ద షూస్ ఇవ్వడానికి వచ్చామండి. ఇక్కడ 3 teams కనిపిస్తున్నాయి. కోచెస్, నేషనల్ కోచెస్ వాళ్ళందరూ ఉన్నారు. వీళ్ళకి సపోర్టివ్గా వాళ్ళకి టీ-షర్ట్స్ అవి ఇప్పుడే డిస్ట్రిబ్యూట్ చేశాము. మా ఈరోజు గెస్ట్ అండ్ హూ మేడ్ దిస్ పాసిబుల్ అమిత్ మీర్పూర్తి సార్ మాతో పాటు ఇక్కడ ఉన్నారు. ఆయన చేతుల ద్వారా ఈ పిల్లలందరూ ఈ కిట్స్ తీసుకొని బాగా ఆడి గేమ్స్ అండ్ స్పోర్ట్స్మెన్షిప్ విచ్ ఈజ్ ఇంపార్టెంట్ అది అందరికీ స్ప్రెడ్ చేస్తారని ఆశిస్తూ. బట్ వీఆర్ వెరీ హ్యాపీ టు ఫ్యూల్ ద ప్యాషన్ of all these kids because all of them have a passion to play. They want to play football, so we're very happy that we're able to do something to help them play better and to do a great job on the field and off the field also in their school. So happy to be a part of this. గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు మనకి టాంజెంట్ 33 టాంజెంట్ వాళ్ళు వచ్చి మాకు అరౌండ్ 52 యంగ్ ఫుట్బాలర్స్కి యూనిఫామ్స్, షూస్, బాల్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇది సెకండ్ టైం వాళ్ళు చేయడం మాకు. వీళ్ళు మేము చేస్తున్న కృషిని చూసి వాళ్ళు మాకు చిన్న సపోర్ట్ చేసి ఫ్యూచర్లో మంచి ఫుట్బాలర్స్ని తయారు చేయాలని, మంచి ఫుట్బాల్ని వైజాగ్లో జరపాలని చెప్పి వాళ్ళు మమ్మల్ని వెనకుండి ముందుకు నడిపిస్తున్నారు. నిజంగా ముఖ్యంగా రజనీ మేడం, సుస్మిత మేడం, హర్షిత్ గారు థ్యాంక్స్ అండి. మా ఇలాంటి సహకారాలు మీ వంతు ఎప్పుడు అందుతాయని కోరుకుంటూ మా వైజాగ్ ఫుట్బాల్ ఇంకా ముందుకెళ్తుంది. మా కష్టం కూడా ఉంటుంది. ఇక్కడ కూడా కోచ్లు, యంగ్ కోచెస్ ఉన్నారు, యంగ్ ఫుట్బాల్ ప్లేయర్స్ ఉన్నారు, యంగ్ సీనియర్ ఫుట్బాలర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా వైజాగ్ ఫుట్బాల్ని ముందుకు నడపడం కోసం చాలా కష్టపడుతున్నారు. ఈ మధ్యకాలంలో మాకు వచ్చిన ఏపీఎఫ్ఏ ప్రెసిడెంట్ కోటగిరి శ్రీధర్ గారు కూడా మాకు ఎంత బాగా సపోర్ట్ చేస్తున్నారు. అలాగే మా వైజాగ్ ఫుట్బాల్ అసోసియేషన్లో కూడా కొత్త యువత రావడానికి, వాళ్ళ సర్వీస్ అందించడానికి కూడా చాలా ముఖ్యాంశాలు మరోసారి. పులివెందులలో నామినేషన్ వేసిన సీఎం జగన్. అనంతరం సిఎస్ఐ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి త్వరలోనే ఇక్కడ వైద్య కళాశాల ఏర్పాటు చేస్తామన్న సీఎం. దేశ అభివృద్ధి ప్రధాని మోదీతోనే సాధ్యం. అనకాపల్లిలో ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్తో కలిసి ప్రచారంలో పాల్గొన్న కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా కోదాడలో ఘోర రోడ్డు ప్రమాదం. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు. ఘటనలో 6 దుర్మరణం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మరలా కలుద్దాం. అంతవరకు సెలవు.